భయ్యా అసలు 5జీ ఎందుకు ఇంత ఫాస్ట్‌గా ఉంది? అందరూ 4జీ నుంచి 5జీకి ఎందుకు షిఫ్ట్ అయిపోతున్నారంటే మెయిన్‌గా ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది హైయర్ ఫ్రీక్వెన్సీ. 4జీ కన్నా 5జీకి హైయర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటాయి. వీటిలో మనం ఎంఎం వేవ్స్ అంటాం. హై ఫ్రీక్వెన్సీ ఉంటే హై బ్యాండ్‌విడ్త్ ఉంటే మోర్ డేటా పర్ సెకండ్ మనకొస్తది. సెకండ్‌ది ఏందంటే మాసివ్ ఎంఐఎంఓ. ఎంఐఎంఓ ఫుల్ ఫార్మ్ తెలిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి. అంటే 4జీ టవర్స్‌కి 2-8 యాంటెనాస్ ఉంటే 5జీ టవర్స్‌కి 64 యాంటెనాస్ ఉంటాయి. దీనివల్ల మోర్ యూజర్స్ వస్తారు. మోర్ డేటా స్పీడ్ కూడా మనకొస్తది. ఇంకా థర్డ్ పాయింట్ ఏందంటే బీమ్ ఫార్మింగ్. జనరల్‌గా 4జీ అనేది ఎక్కడికి పడితే అక్కడికి ఎవ్రీవేర్ సిగ్నల్స్‌ని పంపించేస్తది. కానీ 5జీ అలా కాకుండా డైరెక్ట్‌గా మన డివైస్‌కే సిగ్నల్‌ని పంపిస్తుంది కాబట్టి, మనం ఇంత ఫాస్ట్‌గా, ఇంత రిలయబుల్‌గా నెట్వర్క్‌ని యూజ్ చేస్తున్నాం. ఇంకోటి ఫోర్త్ పాయింట్ ఏందంటే నెట్వర్క్ స్లైసింగ్. నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఒక ఫిజికల్ నెట్వర్క్ అనేది 3 వర్చువల్ నెట్వర్క్స్‌గా స్ప్లిట్ అవుతుంది. ఈ స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి మొబైల్‌కి, ల్యాప్‌టాప్‌కి, ఐఓటీ డివైసెస్‌కి సెపరేట్‌గా నెట్వర్క్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క స్లైస్‌కి దాని యొక్క ఓన్ స్పీడ్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మనకి కన్సిస్టెంట్‌గా, రిలయబుల్‌గా నెట్వర్క్ అనేది వస్తది. ఇంకా లాస్ట్ పాయింట్ అల్ట్రా లో లేటెన్సీ. ఈ అల్ట్రా లో లేటెన్సీ అంటే జనరల్‌గా 4జీ 20 మిల్లీ సెకండ్‌కి మనకి రెస్పాన్స్ ఇస్తే 5జీ జస్ట్ 1 మిల్లీ సెకండ్‌లోనే మనకి రెస్పాన్స్ వస్తది. చూసారు కదా ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తుందో. దీనివల్ల కార్స్, రోబోట్స్, గేమ్స్ ఇంత ఫాస్ట్‌గా, ఇంత రిలయబుల్‌గా మనం ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్స్ లేకుండా మనం క్లియర్‌గా యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ దాకా గనక మీరు రీల్ చూసి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేసి కింద కనిపించే ఫాలో బటన్ నొక్కి పెట్టుకోండి.